అందరికీ మీరు ఎస్ఐపి చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీ గురించే. ఇయర్ 2026 మార్చ్లోని 100% ఎస్ఐపి క్లోజర్ వచ్చింది. అంటే 100% అంటే ఇయర్ 52.86 ల్యాక్ న్యూ ఎస్ఐపి ఓపెన్ చేస్తే 53.3 ల్యాక్ క్లోజర్ వచ్చింది. అంటే మోర్ దెన్ 100%. ఎందుకు అలాగా? అసలు దానికి 3 మెయిన్ రీజన్స్. నంబర్ 1 ఇస్ హెల్త్ ఎమర్జెన్సీ. సో హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనకి ఫస్ట్ గుర్తు వచ్చేది మన సేవింగ్స్. మనం ఎక్కడెక్కడ సేవ్ చేసాం అవన్నీ బ్రేక్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఐపి 10,000 చేశారు, 5 years వచ్చే వరకు అరౌండ్ మీకు 4 lakhs సమ్ అమౌంట్ సేవ్ అయ్యింది. ఓకే, అది మీకు ఒక లంసమ్ అమౌంట్లో కనిపించింది, మీరు అది బ్రేక్ చేసి ఆ ఎమర్జెన్సీలోని యూజ్ చేస్తారు. ఓకే, సో మీరు యూజ్ చేయడం వల్ల ఇదే కార్పస్ మీరు టార్గెట్ 10 years పెట్టుకున్నారో ఆర్ ఎల్స్ 20 years పెట్టుకున్నారో. ఓకే, సో మీరు బ్రేక్ చేశారు కాబట్టి మీ ఈ అమౌంట్ 9 lakhs, 10 lakhs, 11 lakhs, 1 crore వరకు రీచ్ అవ్వలేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ బ్రేక్ చేస్తారు. ఓకే, సో మరి మీరు అంటారు ఎమర్జెన్సీ వస్తే బ్రేక్ చేయకపోతే మరి ఏం చేయాలి? హెల్త్ ఎమర్జెన్సీ గురించి ఆల్రెడీ ముందు చాలా వీడియోస్ మీరు చూసుంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లోనే మీరు ఎస్ఐపి స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ సేవింగ్ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ మీదే ఉండాలి. బికాజ్ ఈ లైఫ్ స్టైల్ మనం ఉన్ని లైఫ్ స్టైల్స్లోని డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజీజెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి సమ్ ఆఫ్ ది అదర్ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు. సో డెఫినెట్గా హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ అ మ్యాండేటరీ. మీరు మీ ఏజ్ పరంగా ఆర్ మీరు మీ ఫ్యామిలీలోని మెంబర్స్ పరంగా మీరు చూస్ చేసుకోండి. డెఫినెట్లీ సో మెనీ సైట్స్ ఆర్ దేర్. అందు నుంచి మీకు తగినట్టుగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని మీరు ఫస్ట్ హెల్త్ని సెక్యూర్ చేసుకోండి. బికాస్ హెల్త్ ఎమర్జెన్సీ వస్తే మాత్రం సేవింగ్స్ జస్ట్ వ్యానిష్ అయిపోతాయి. ఓకే, సో ఇట్స్ అ వెరీ బిగ్ మిస్టేక్ అవుతుంది ఒకవేళ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే. సో నంబర్ 1 హెల్త్ ఇన్సూరెన్స్, అంటే మీరు హెల్త్ వైజ్గా మీరు సెక్యూర్ చేసుకున్నారు. ఓకే, ఫస్ట్ ఓకే డన్. సో మీకు ఫ్యూచర్లో మీ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మీకు ఇలాంటి ఎమర్జెన్సీలో మీ ఎస్ఐబి బ్రేక్ చేయాల్సిన లేదు. ఓకే, నంబర్ 1. సెకండ్ వన్ ఈజ్ కేయాస్, ఫియర్. అంటే 2000 ఈ లాస్ట్ ఇయర్ చూస్తే మన ఇండియన్ మార్కెట్ నిఫ్టీ మైనస్లో రిటర్న్ ఇచ్చింది. సో మీకు ఒక ఈ ఇయర్ నుంచి సపోజ్ లాస్ట్ ఇయర్ మన ఇయర్ గురించి మాట్లాడుకుందాం. సో ఎవరైనా చేసుంటే ఏంటి నేను ఇదే ఎఫ్డీలో పెట్టుంటే అట్లీస్ట్ నాకు మినిమం రిటర్న్ అని వచ్చేది కదా, ఇది మినిమం రిటర్న్ కూడా. ఎవ్రీ మార్కెట్ హ్యాస్ సమ్ టైమ్. అంటే మనం అనుకుంటున్నాం మీరు ఓవర్ ది 12 months ప్రీవియస్ 12 months చూస్తే జపాన్ మనకి 69%, 12 monthsలో 69% రిటర్న్ ఇచ్చింది. చాలా అట్రాక్టివ్గా ఉంటుంది చూడడానికి. బట్ ఈ రిటర్న్ బ్యాక్ 5 years జపాన్ నిల్ రిటర్న్ ఇచ్చింది. అంటే రిటర్న్ లేదు 5 years నుంచి. జస్ట్ ఈ 5 yearsలో రిటర్న్ ఇవ్వలేదు, బట్ 1 yearలోనే మొత్తం 5 years కవర్ చేసింది. సో ఎవ్రీ మార్కెట్కి ఒక టైమింగ్ వస్తుంది. మన కరోనా నుంచి చూసుకున్న మన మార్కెట్ కూడా అరౌండ్ 60% రిటర్న్ ఇచ్చింది. బట్ ఎస్, డ్యూ టు సమ్ రీజన్స్ లాస్ట్ ఇయర్ నుంచి రిటర్న్స్ లేవు. బట్ మనకి ఎన్ని ఇయర్స్ నిలిఫై అయినా 1 time వస్తుంది డెఫినెట్గా, మనకి ఈ గ్యాప్ అంతా ఫిల్ చేసేస్తుంది. సో అప్పుడు వరకు మనం అందులోని కంటిన్యూ చేస్తూ ఉండాలి. సపోజ్ మీరు చూసారు పేషెన్స్ లూజ్ అయిపోయి ఎస్ఐబి బ్రేక్ చేస్తారు అండ్ దాని నెక్స్ట్ మూమెంట్లోని మార్కెట్ రిటర్న్ ఇచ్చింది. సో వాట్స్ ద యూస్? రిటర్న్ ఇచ్చింది మార్కెట్, బట్ మీరు అందులో లేరు. ఓకే, సో ఎస్ఐబి బికాస్ ఆఫ్ ఫియర్ అయితే బ్రేక్ చేయకండి. ఓకే, అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసైడ్ చేయలేరు ఎంత ఎస్ఐపి చేయడం ఇంపార్టెంట్ అని. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ స్టార్టింగ్లోని ఎక్సైట్మెంట్లోని 50,000 శాలరీ అయితే 25-30,000 ఎస్ఐపి చేసేద్దాం, 20,000లోని సేవ్ సమ్హౌ మేనేజ్ చేసేద్దాం అనుకుంటా. ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఒకేలాగా అనిపిస్తుంది. నెక్స్ట్ బర్డెన్ స్టార్ట్ అయినప్పుడు ఈ ఎస్ఐపి క్లోజ్ చేసేస్తారు. ఎందుకు వేస్ట్, రిటర్న్ ఇవ్వట్లేదు కదా, ఎందుకు మనీ అంతా నేను ఇంకా వేరే దాంట్లో పెట్టుకుంటాను అరే సేవింగ్ చేసి బదులు అని. సో ఇలాంటి మైండ్ సెట్ వద్దు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టడీగా వెళ్దాం అండ్ మనం ఎవ్రీ ఇయర్ స్టెప్ అప్ చేద్దాం. 10% స్టెప్ అప్ ఒక టార్గెట్ పెట్టుకోండి. సో సపోజ్ మీ శాలరీ 50,000 అయితే అకార్డింగ్ టు యోర్ బడ్జెట్, అకార్డింగ్ టు యోర్ ఎక్స్పెన్స్ మీరు అమౌంట్ డిసైడ్ చేయండి. వెదర్ ఇట్ కెన్ బి 5,000, నో ప్రాబ్లం. ఓకే, 5,000 అయితే ఎవ్రీ ఇయర్ 10% పెట్టుకోండి. 10,000 ఎవ్రీ ఇయర్ 10% పెట్టుకోండి. సో మీ అకార్డింగ్ టు మీ శాలరీ హైక్ బట్టి మీరు ఒక
పర్సంటేజ్ డిసైడ్ చేసుకోండి ఎంత ఎవ్రీ ఇయర్ స్టెప్ అప్ చేస్తారు. ఇదే కనుక తక్కువ అమౌంట్ అయితే మీరు ఒక డిసిప్లిన్డ్ ఇన్వెస్టర్ అవుతారు. ఓకే, అండ్ ఎవ్రీ ఇయర్ స్టెప్ అప్ చేస్తే మీరు చూస్తే డెఫినెట్గా నేను మీకు ఎస్ఐపి సో మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇది స్టెప్ అప్ క్యాల్కులేటర్. ఇందులో మీకు 10,000 మంత్లీ అండ్ 10% ఇయర్లీ పెట్టుకొని 20 ఇయర్స్ సేవ్ చేస్తే మీకు 12% రిటర్న్ తో 1,98,89,000 అంటే అరౌండ్ 2 crores మీకు వస్తుంది. సో ఇప్పుడు మనం నార్మల్ ఎస్ఐపి చేస్తే 10,000తో 20 ఇయర్స్ 10 year అండ్ 12% సేమ్ మీకు జస్ట్ 99,91,470 అంటే 1 crore డిఫరెన్స్ మీ స్టెప్అప్కి అండ్ నార్మల్ ఎస్ఐపికి. సో జస్ట్ చూడండి, డిఫరెన్స్ చూడండి మీరే. ఇలాగా కానీ మీరు ఒక డిసిప్లిన్డ్గా ఎవ్రీ ఇయర్ స్టెప్అప్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టుకొని అండ్ ఫియర్గా ఓవర్కమ్ చేసుకో. బికాస్ నథింగ్ ఈజ్ ఫియర్ అనేది లెసన్. మన మార్కెట్ నెగిటివ్ రేట్ని ఇచ్చింది, బట్ మీకు తెలిసే ఎఫ్ఐఎస్ వాళ్ళ పని ఏంటంటే వాళ్ళు అరౌండ్ ది వరల్డ్ తిరుగుతూ ఉంటారు. ఓకే, లైక్ ఏ టైంలోని ఏ మార్కెట్ బాగుందో వాళ్ళు ఆ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఎప్పుడు కూడా ఎఫ్ఐఎస్ ఓవర్ వాల్యూడ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయరు, అండర్ వాల్యూ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే జపాన్లోని 5 years బట్టి రిటర్న్ లేదు. వాళ్ళకి తెలిసింది జపాన్లోని ఇన్ని ఇయర్స్ నుంచి గ్రోత్ లేదు, డెఫినెట్గా జపాన్లోని గ్రోత్ ఉంటుంది బికాస్ ఆఫ్ సెమీ కండక్టర్స్ XYZ రీజన్. డెఫినెట్గా ఇన్వెస్ట్ చేశారు అండ్ హ్యూజ్ రిటర్న్తో బయటకు వచ్చారు. ఓకే, లైక్ తైవాన్ మనకి 51% ఇచ్చింది, సౌత్ కొరియా 80% ఇచ్చింది రిటర్న్. ఓకే, సో వీళ్ళు కూడా కంటిన్యూస్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఎప్పుడు కూడా రిటర్న్ ఇవ్వదు. దేర్ విల్ బి అ పాజ్ అండ్ పాజ్ తర్వాత డెఫినెట్గా పెరుగుతుంది. బికాస్ ఒకసారి ఆలోచించండి, ఎవ్రీ ఇయర్ రిటర్న్ ఇస్తే జస్ట్ ఇమాజిన్ లైక్ అది పాసిబుల్ కూడా కాదు. బికాస్ మన ఎకనామీకి దెర్ ఆర్ సో మెనీ చేంజెస్. మన చేంజ్కి అడాప్ట్ అవ్వాలి, కంపెనీస్ అడాప్ట్ అవుతుంది, డిఫరెంట్ థింగ్. సో డెఫినెట్గా ఇప్పుడు మనకు మేబీ 1 year అవ్వచ్చు, మేబీ 2 years అవ్వచ్చు, 3 years కూడా కామ్గా ఉండొచ్చు. బట్ ఒక్కసారి రిటర్న్ ఇచ్చింది స్టార్ట్ చేస్తే ఈ 3 years కూడా జస్ట్ మీకు అర్థం కూడా అవ్వదు, అంత 4th yearలో అంత రిటర్న్ వస్తుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా వీడియోకి లైక్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ మనం మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.